నమస్తే. నిన్న చార్మినార్ కాడ ఓటర్ అవేర్నెస్ కండక్ట్ చేయనీకి పోతే సడన్గా షార్ట్ సర్క్యూట్ అయి పెద్ద మంటలు వచ్చినాయి. ఆడ పరిస్థితి ఆగమాగం అయిపోయింది. మేము అది చూసి ఫాస్ట్ ఉరుక్కుంటూ పోయి అక్కడున్న సామాన్లను బండ్లను వెనుకకు నూకుతుంటే మంది మీద వైర్లు పడ్డాయి. దేవుని దయతోని షార్ట్ సర్క్యూట్ అయి కరెంటు పోయింది, కానీ లేకపోతే పరిస్థితి ఘోరంగా ఉండు. చిన్న పిల్లలు, ముసలోళ్ళు, ఆడోళ్ళు, ఆడ హోటల్ ఉంది, అందులో సిలిండర్లు గిట్ట వేలేమో నాగం అయి ఉంటే పక్కన హాస్పిటల్, అందులో పేషెంట్లు. అబ్బా, అసలు చార్మినార్ సాక్షిగా రంజాన్ టైంలో ఇట్లయితే అబ్బాబ్బా తలుచుకుంటుంటేనే ఎట్లనో అనిపిస్తుంది. రాజకీయ నాయకులకు రాజకీయాలు చేసి ఓట్లు అడుక్కోనికే సిగ్గు శరం ఉండాలి. సిగ్గు శరం ఉన్నాయా మీకేమన్నా? थोड़ा शर्म करो ओवैसी साहब, पीढ़ियों से आपका ही राज चलते आ रहे. चारमीनार हमारा शहर की पहचान है, चारमीनार हमारा शान है. उसी चारमीनार के सामने, बिल्कुल उसके ही सामने रमजान की मौके पे ये हालत है. इसका दोषी कौन है? నాకు అన్నిటికంటే బాధ ఏడనిపించిందంటే ఇంత జరిగినాక అంత లైఫ్ బ్యాక్ టు ద నార్మల్ అన్నట్టుగా జనాలు వచ్చి బండ్లు పెట్టుకొని మళ్ళీ అలా దందా నార్మల్గా చేసుకుంటూనే ఉన్నారు. ఇది ఒక డే టు డే ప్రాబ్లము. ఇట్లాంటి వాటి గురించి డిస్కస్ చేసి సొల్యూషన్స్ ఎట్లా తేవాలి, వీటి గురించి లాస్ ఎట్లా చేయాలి అని చెప్పేసి ఏ పాలిటీషియన్ ఆలోచిస్తలేదు, ఏ పొలిటికల్ పార్టీ ఆలోచిస్తలేదు. అరే ఆడ ఇంత దరిద్రమైన పరిస్థితి ఉంది, అరే మొత్తం ఆడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఎట్లా రెగ్యులేట్ చేయాలి, ఆ తర్వాత అక్కడ జనాలకు రెగ్యులేట్ చేసి వాళ్ళకు పవర్ సప్లై ఎట్లా ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుండి ఎట్లా ఛార్జెస్ వసూలు చేసుకోవాలి, వీటన్నిటి గురించి ఏం మాట్లాడుతున్నాం మనం? ఒకరేమో వచ్చేసి చీరల్ని చింపి లంగోటీలు చేసుకొని ఎట్లా కట్టాలి అని మాట్లాడతారు. ఇంకొకరేమో 15 మినిట్ దేదో, 15 మినిట్ పోలీస్ వాళ్ళకు హఠాదో, నిజంగా మొగోడోడో చూపిస్తాను ఇంకొకరు మాట్లాడతారు. గిదా ఫు, మీకు కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి ఇట్లాంటి మాటలు మాట్లాడనీకే. దేవుని దయతోని ఏం కాలేదు, అంతా మంచిగానే ఉంది ఇప్పుడు. కానీ నిజంగా ఎవరికైనా నిప్పంటుకొని ఉంటే ఆ బాధ ఎట్లుంటుందో మీకు తెలుసా? చాలా ఘోరంగా ఉంటుంది. ఒక ఫైర్ యాక్సిడెంట్ అయి బతికి బట్ట కట్టిన అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా. జై యువజన, జై హింద్.